హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ ఏంటంటే నేను నాకు వచ్చినట్టు రవ్వలాడు చేస్తున్నానండి. సో అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇది ఏంటంటే బొంబాయి రవ్వ అంటే ఈ కప్పు ఉంది కదండి, ముందు ఈ కప్పు చెప్పాలి కదా మెజర్మెంటు. ఈ బౌల్ ఉంది కదా నా అక్కడ, ఈ బౌల్తో 2 కప్స్ బొంబాయి రవ్వ అంటే ఇడ్లీ ఇది సారీ ఉప్మా నూక గోధుమ రవ్వ అంటాం కదా, అది 2 కప్స్. అండ్ అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకొని ఇందులో మిక్స్ చేసుకొని 2 అవర్స్ ముందుగానే మిక్స్ చేసుకొని ఉంచుకున్నానండి. ఎందుకు 2 అవర్స్ పెట్టుకున్నానంటే మన పచ్చి కొబ్బరిలోని తేమ ఉంటుంది కదండి, సో ఆ తేమ అంతా ఆ నూకకు పట్టి బాగా ఉంటుందని 2 అవర్స్ ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాను, అది చెప్తున్నాను. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు షుగరు, మనం షుగరు కొంచెం లైట్గా తిందాం అనుకుంటే 3/4 కప్పు సరిపోతుంటుంది. నెక్స్ట్ యాలకులండి, నెక్స్ట్ కిస్మిస్, జీడిపప్పు, ఇంకా నట్స్ ఉంటాయి కదండి, ఇది బాదం పప్పు అవన్నీ వేసుకోవచ్చు. నేను బాదం పప్పు అవి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది నెయ్యి అండి, ఇది గేదె నెయ్యి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, మా హస్బెండ్ అక్కడే కొంటారు పిల్లల కోసం నెయ్యి, అది చాలా బాగుంటుంది. ఇది ఆవు నెయ్యి అయితే ప్రసాదాలకు తీసుకుంటాము, ఇది మన ఇంట్లో తినే వంటలు కాబట్టి సో గేదె నెయ్యి అంటే కొంచెం బలమని తీసుకున్నాను, గేదె నెయ్యి. నెక్స్ట్ చిన్న సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి, అంటే షుగర్ మనము చిన్న తీగపాకం పట్టుకుంటాను కదా, అంటే తీగపాకం పట్టి వేస్తాను. పాలు గట్రా ఏం మిక్స్ చేయను నేను, కొంతమంది పాలు మిక్స్ చేసుకుంటారు, నేను పాలు మిక్స్ చేయట్లేదు. అందులోనే మనము చెదగొట్టి అప్పుడు యాలకులు వేయచ్చు, చిన్న పించ్ ఆఫ్ సాల్ట్, చిన్నది చిటికెడు. అంటే సాల్ట్ ఎందుకంటే మనము తీపి వస్తువులు చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే అవి తీపి అనేది మనకి తెలుస్తుంది, సో అందుకని నేను కొంచెం చిన్న సాల్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఆల్రెడీ కళాయి పెట్టాను, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్, అవి వేయించుకుందాము నెయ్యిలోని. ఓకే అండి, మెజర్మెంట్ సరిపడా నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత అందులోనే మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొబ్బరి తురుమున గోధుమ రవ్వ అది కూడా వేయించుకోవాలి. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే టిప్ ఏంటంటే అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనము రవ్వ ఎంత బాగా లో టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే, ఎంత బాగా వేయించుకుంటే అడుగు పట్టకుండా దగ్గరుండి అలా అదే పనిగా కలుపుతూ వేయించుకుంటే మనకి మంచి అరోమా వచ్చి మన రవ్వలాడు అనే టేస్ట్ పెరుగుతుందండి. అదేనండి దీనికి, ఈ రవ్వలాడుకి టేస్ట్ని తెస్తుంది ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి, అది మీ అందరికీ తెలుసు, నేను చెప్తున్నాను ఒకసారి మరి చెప్పాలి కదా అని. నా గొంతు చాలా అసలు బాగాలేదండి, అంటే నాకు ఏమైందంటే గొంతు నొప్పి వల్ల హాస్పిటల్కి తిరిగాము. సో అందుకోసమని ఇన్ని రోజులు వీడియోలు కూడా చేయట్లేదు, చిన్నది ఏదో గొంతు వాస్తుందని మేము హాస్పిటల్ చుట్టూ తిరిగేసరికి అయ్యింది. సో నేను వీడియోలు గట్రా అందుకే పెట్టలేదు, అంటే చాలా అలా వాగుతూ ఉంటానండి డబ్బా రేకులాగా. సో దానివల్ల అయ్యిందో అని అన్నారు, మాటలు తగ్గించమన్నారు. సో అందుకే ఇన్ని రోజులు పెట్టలేకపోయానండి. ఐ హోప్ నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ నాకు చాలా తక్కువే ఉన్నారు, తెలుసు కదా మీకు, లైవ్ చేయడానికైనా నాకు 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకే అండి, మన నెయ్యి వేడెక్కిపోయింది కదా, జీడిపప్పు వేయించుకుందాము. జీడిపప్పు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఓకే, బాగా వేగుతుంది కదండి, ఇప్పుడే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము. అంటే కిస్మిస్ కొంచెం బేగా వేగిపోద్ది కదా, అందుకే కొంచెం టైం తీసుకున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత మనము నెయ్యి లేకుండా ప్లెయిన్గా ఆ నట్స్ అనేది ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ నెయ్యిలోనే మనం నూక ఉంది కదా, చెప్పాను కదా, ఆ నూక వేయించుకోవాలన్నమాట. చూడండి బాగా వేగుతున్నాయి, వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇగోండి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలోని మనము ఆ నూక చెప్పాను కదా, ఆ నూక వేసుకుందాము. వేసుకొని స్లోగా అదే మీడియం టు చాలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మొత్తం వేస్తానండి, ఇది మనం బాగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా, ఉండలు కట్టకుండా చక్కగా
సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతుంటూ అడుగు పట్టకుండా, అడుగు పడితే మాడిపోద్ది కదండి, టేస్ట్ పోతుంది. రవ్వలాడుకి అడుగు పట్టకుండా బాగా రోస్ట్గా అనమాట, చిన్న కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకుంటే మనకి రవ్వలాడు బాగా టేస్ట్ బాగుంటుంది అనమాట. మోస్ట్ కలుపుతూ ఉండాలండి, అలాగా అడుగు పట్టకుండా. అలా ఓపిక్గా ఇక్కడే మనం కొంచెం శ్రమ పడాలి. ఓపిక్గా కలుపుకుంటే ఇంకా మనకి నచ్చిన రవ్వలాడు రెడీ అవుతుంది అనమాట. మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చి కొబ్బరి కూడా వేసాం కదా, అదంతా నెయ్యిలోని వేగితే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి మాత్రం బాగుందండి. ఇప్పుడు ఇక్కడే కొంటాము, మా హస్బెండ్ కొంటాడు. అది ఓన్గా రెడీ వస్తుంది ఆ ఫామ్ దగ్గర. చాలా రోజులు స్టాక్ లేదు, మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మళ్ళీ అలా పచ్చళ్ళని అవన్నీ అలా కొనుక్కుంటాం. బాగుంటుంది ఫామ్లోని, స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారు, బాగుంటుంది. అందుకని లేకపోతే దుర్గా నెయ్యి ఓడతాము, అది కొంచెం రేట్ ఎక్కువ కాస్ట్ దుర్గా నెయ్యి. ఇది కొంచెం అంటే ఇది అంతే, కాకపోతే ఇది కొంచెం బాగుంటుంది దాని మీద. అంటే నాకు ఇది బాగా నచ్చింది మాకు, సో అందుకని. ఇగోండి 50% ఫ్రై అవుతుంది, ఇంకో 50% ఉంది ఫ్రై అవ్వడానికి. సో ఇలాగ ఇంకా అది అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. అలా ఫ్రై చేయాలి, దగ్గరుండి కలుపుకుంటా, ఉండలు లేకుండా, అడుగు పట్టకుండా చాలా జాగ్రత్తగా స్లిమ్లో పెట్టుకొని చాలా బాగా చేసుకోలేండి. వాసన ఇప్పుడు వస్తుందండి బాగా, సగం వేగింది కదా, ఇంకొంచెం సగం ఉంది 50%. అది కూడా కొంచెం ఓపిక మీద ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే అండి, మనకు కావాల్సినట్టు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే మనం పంచదార పాకం పట్టించుకుందాం, లేత పాకం. ఓకే అండి, ఇప్పుడు ఇదే కళాయిలో మనము పంచదార వేసుకొని పాకం చేసుకుందాము. పాకం పట్టుకుందాం పంచదార వేసి. చెప్పాను కదా కప్పు పంచదార అని. ఇందులో కొంచెం వాటర్ అండి, అంటే మీ అందరికి తెలుసు ఒక 100 ml ఇలాగా కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ వేయను. జస్ట్ తేగ పాకం కావాలి మనకి, పంచదార అలాగ తడిసేంత వరకు మాత్రమే సరిపోతుంది. ఎక్కువైనా మనకి ఫుల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడే ఇందులోనే యాలకులు మనం కొంచెం చెదగొట్టి ఉంచుకున్నాను, అది వేసేస్తున్నాను. చెప్పాను కదండి చిటికెడు సాల్ట్ కూడా వేస్తానని. ఇదిగోండి ఇందులోనే చిటికెడు సాల్ట్, చూడండి చాలా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ మనం షుగర్ ఫ్లేవర్ తెలియడానికి. సో అంతే. ఇప్పుడు ఇది మనం తీగపాకం చేసుకోవాలి. ఇదిగోండి జస్ట్ తీగపాకం, పంచదార కరిగి చిన్న తీగపాకం వచ్చినంత వరకు చేసుకున్నాక మనం ముందే పక్కన పెట్టుకున్నాం కదా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఆ రవ్వ అంతా కలిపి మిశ్రమం ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉంటుండగానే, అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు, చెయ్యికి మనకి వేడి తగిలేంత వరకు ఉంచుకొని ఉండలు చుట్టేసుకుంటే రవ్వలాడు రెడీ అయిపోద్దండి. పంచదార కడగాలి. ఆ యాలకులు వేసాను కదండి, ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. కొంతమంది పౌడర్ చేసి వేసుకుంటారు యాలకులు, కానీ ఇలాగ యాలకులు అక్కడక్కడ కనిపిస్తే రవ్వలాడులో కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను ఇలా చేశాను, పౌడర్ చేయకుండా. అక్కడక్కడ చూస్తాం కదా మనం, అంటే యాలకులు తగులుతూ అదే కనిపిస్తాయి, మనం ఇలాగ తీసి పడేస్తాము, జస్ట్ కనిపిస్తాయని అలాగే వేసాను అనమాట, అంటే సోయింగ్కి. ఓకే అండి, మన తీగపాకం రెడీ అయిపోతుంది. ఒక్కసారి చూద్దాము, అంటే ఇలా చేతికి ఇలా పట్టుకుంటే మనకి ఇలాగ అంటాలన్నమాట. నిమిషం, ఇదిగోండి కాలుతుంది. అయిపోయింది తీగపాకం. ఇప్పుడు ఆపేసి ఇందులో మనం మిశ్రమం వేసుకోవాలి. ఓకే అండి, మనం మిశ్రమం ఇందులో వేస్తాము. ఇది బాగా కలుపుకొని కొంచెం ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే మనకి ఉండ చుట్టుకోవడానికి బాగుంటుంది. అప్పుడు కొంచెం ఎక్కువ అయింది, నెయ్యి కూడా ఎక్కువ వేసాను నేను. ఏం లేదులేండి, ఉండ చుట్టాక సరిపోద్ది, దగ్గర పట్టించుకుంటుంది, గోధుమ రవ్వ పీల్చేసుకుంటుంది కదా. ఒక్క 5 minutes పక్కన పెడితే మనము అప్పటికి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉండలు చుట్టేసుకుంటే మనకు కావాల్సిన రవ్వలాడు రెడీ అయిపోద్ది. ఇందులో నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసాను, ఇందాక వేయించినప్పుడు మీకు తెలిసి ఉండాలి, అప్పుడే ఉండ అయిపోయేటట్టు ఉంది. పర్లేదు, మనకి నెయ్యి ఎంత ఉంటే అంత ఇష్టం, అంత బాగుంటుంది, మంచిదే, చిన్నపిల్లలు తింటారు కదా, అందుకే నట్స్ కూడా ఎక్కువ వేసాను. కలుపుకొని ఒక్క 5 minutes పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉండలు చుట్టేసుకుంటే మన రవ్వలాడు రెడీ అయిపోద్దండి.
ఓకే అండి, ఇప్పుడు మనం రవ్వలాడులు చుట్టుకుంటాము. మా అమ్మగారు వచ్చారు, నేను ఆ వేడి చుట్టలేను. మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ చూడతారు. చూడండి, ఇప్పుడు మనం రవ్వలాడు చేసుకోవాలి. చెయ్యమ్మా, చుట్టుకొని. కొంచెం పెద్ద చుట్టు పర్వాలేదు, మరి అంత చిన్నవి ఎందుకు? పెద్దవాళ్ళు చుడతారండి, మాకు రాదండి. మా అమ్మకి సున్నుండలు చుట్టడం, రవ్వలాడులు అవన్నీ వచ్చు. వేడి కూడా ఆవిడ చెయ్యి ఊరుతుంది. ఇప్పుడు వారట్లేదు, వయసు అయిపోయింది కదా, నాకు అవ్వదు. ఇగోండి ఇలాగ వచ్చింది. ఇలా మిగతావన్నీ అయ్యాక మీకు చూపిస్తాను. మా పాప టేస్ట్ చేసి కూడా చెప్తుంది. ఓకే అండి, మా రవ్వలాడులు ఇన్ని అయ్యాయి. ఐ హోప్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి స్వాతి A to Z బ్లాగ్. ఒకసారి మా పాప ఒక రవ్వలాడు తిని మీకు టేస్ట్ ఎలాగుందో చెప్తుందంట. తీసుకొచ్చింది ఏదో ఒకటి తిని టేస్ట్ ఎలాగుందో చెప్పాలి. తిను, టేస్ట్ ఎలాగుంది? బాగుందా? ఓకే ఓకే, బాయ్ అండి అందరికీ.